శ్రీమాత్రే నమః. డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి. ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీదే ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజున 33 కోట్ల దేవతలు భూమి మీదకు వస్తారు. అయితే ఇంతటి పవిత్రమైన రోజున ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు. 33 కోట్ల దేవతల అనుగ్రహంతో భర్తకు నూరేళ్ల ఆయుష్ వస్తుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. సకల శుభాలు కలుగుతాయి. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఆడవారు ముక్కోటి ఏకాదశి రోజు ఈ రంగు దుస్తులను ధరించండి. మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలు దరిద్రాలు పోతాయి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకు చాలా మంచి జరుగుతుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. భర్త సంపాదన కూడా పెరుగుతుంది. మరి ఇంతటి ముక్కోటి ఏకాదశి రోజు ఏ రంగు చీరను ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు చింతపండుని తినరాదు. ఈ రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఈ రోజున చింతపండు వేసి వండే కూరలు తినకూడదు. ఈ రోజు వంటలలో చింతపండు వాడవద్దు. ఏ రూపంలోనూ కూడా ఈ రోజు చింతపండు తినవద్దు. కాదని ఈ రోజు ఎవరైనా సరే చింతపండు తిన్నారంటే మాత్రం నరకానికి వెళ్తారు. నరక బాధలు అనుభవిస్తారు. లేనిపోని కష్టాలు వస్తాయి. ఈ రోజున విష్ణుమూర్తికి ఎంత ఇష్టమైన రోజు అంటే ఈ రోజున ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఈ ఆకును కడితే చాలు, మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు. మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అని పండితులు చెబుతూ ఉన్నారు. ఈ రోజు మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే దైవ శక్తులు వచ్చి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాయని పండితులు చెబుతూ ఉన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలలో పాటు కొన్ని మొక్కలను సైతం దైవ సమానంగా భావిస్తారు. అలాంటి దేవతా వృక్షాలకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ వాటికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే మామిడి చెట్టును కూడా దైవ సమానంగా భావిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజు పసుపు దారానికి మామిడి ఆకులను కట్టి ఆ తోరణాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కడితే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ దైవశక్తులు వచ్చి అన్ని శుభాలే జరుగుతాయి. ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు ఉంటే పోతాయి. అలాగే సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతేకాదు మామిడి ఆకులను చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉండే గాలి శుభమవుతుంది. తద్వారా చక్కని ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది. ప్రేమ, సంపద, సంతాన అభివృద్ధికి మామిడి ఆకులు ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఈ మూడే. అందుకే మామిడి ఆకులను ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు. అలానే మన ఇంట్లో ప్రతి శుక్రవారం రోజున మామిడి ఆకులు కట్టుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి. ఈ డిసెంబర్ 30, 2025 వైకుంఠ ఏకాదశి. ఈ సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం 2025 డిసెంబర్ 30 మంగళవారం ఉదయం 7:51 మొదలయ్యి డిసెంబర్ 31 బుధవారం ఉదయం 5:01 ముగుస్తుంది. అయితే ఉదయం తిథి ప్రకారం డిసెంబర్ 30 మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలని, కాబట్టి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడు. కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. ఉత్తర ద్వారం నుండి స్వామిని చూస్తే మళ్లీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు. డిసెంబర్ 30వ తేదీన మంగళవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి
ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్టు పెట్టి పూజను ప్రారంభించాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించాలి. కాబట్టి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి. ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఆడవారు పసుపు అలాగే ఆకుపచ్చ చీరలు ధరించి స్వామివారికి పూజ చేస్తే సకల సంపదలు కలుగుతాయి. మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించాలి. తులసి దళాలు అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయండి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు 2 దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి. మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది. ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి. వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని పూజను ముగించాలి. ఇలా ఇంట్లో దీపారాధన చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడి దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే 7 జన్మల పాపాలు తొలగిపోయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి. ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా 2 దీపాలు వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలు తినకూడదు. అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమాటాలను అస్సలు తినకూడదు. సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పెరుగు తినకూడదు. అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు. మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తిన్నవారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు. ఏకాదశి రోజున పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకి నూనె పెట్టకూడదు. ఈ రోజు తలకు నూనె రాస్తే ఆయుష్ తగ్గిపోతుందని నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిచ్చినప్పుడు 33 కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. పొరపాటును కూడా ఆలస్యంగా నిద్రలేవకండి. ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా నిద్రలేస్తారో అలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత నివసిస్తుంది. మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈ రోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు. అలాగే ఈ రోజున పొరపాటును కూడా తులసి ఆకులను కోయకూడదు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున
ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి దగ్గర నమస్కారం చేస్తే విపరీతమైన సంపద మీ ఇంటికి లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ పరమేశ్వరుడు హాలాహలాన్ని భక్షించారని అంటారు. అందుకే ఇది చాలా పవిత్రమైన రోజు. ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.